అందరూ సంక్రాంతి వస్తుంది అని అంటే ఎన్నో డేస్ ముందు నుంచి ఏం ముగ్గులు వేయాలి, ఏం కలర్స్ వేయాలి అని చూసుకొని ఎప్పుడో కలర్స్ తెచ్చి పెట్టుకుంటారు. మేమేమో రేపు పొద్దున ముగ్గు వేసేది ఉంటే ఇప్పుడు ముగ్గు చూసుకొని కలర్స్ చూసుకొని షాప్కి వచ్చినాం కలర్స్ తీసుకోవడానికి. ఇక మేము వస్తే మా టింకు ఊరుకుంటాడా, మా టింకు మాతో వచ్చినోడు ఊరుకోక అది కావాలి ఇది కావాలి కొంటా అని అన్నాడు. మేమేమో ఓన్లీ కలర్స్కే డబ్బులు తీసుకొచ్చినాము. కానీ అయినా ఏం చేస్తాము, ఇక కొనిచ్చి వేరే షాప్ దగ్గరకు వచ్చినాము. ఎందుకంటే అక్కడైతే అన్ని కలర్స్ లేవు. అక్కడ కొన్ని కలర్స్ తీసుకొని మిగతా కలర్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకున్నాము. ఇక ఇక్కడ కలర్స్ అయితే అన్నీ తీసుకొని వెళ్దాము అని అనుకున్నాము. ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే షావా వచ్చింది కదా, చూసేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగి షావాని చూసేసి అయితే ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం గిన తీసుకున్నాము. ఇక్కడైతే పులిహోర ప్రసాదం తీసుకున్నారు. ఇక ప్రసాదం తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికే షావా ఊళ్ళో మొత్తం తిరిగి మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చింది. ఇక మేమైతే అక్కడ ప్రసాదం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మా వాళ్ళు కూడా ప్రసాదం అయితే తీసేసుకుంటారు. ఇక పిల్లలు ఇంట్లో చేసింది సరిగా తినట్లేరు, అదన్నా తింటారు అని తీసుకున్నాము. ఇక మా ఆకర్ష చూడండి, వాళ్ళ నాన్న పడుకుంటే అస్సలు పడుకొని ఇవ్వకుండా మీదెక్కుకుంటా ఆడుతుంది. ఎప్పుడు ఇంత వాళ్ళ నాన్ననేమో తిడతాడు. ఇట్లా మీద దుంకుతే తిట్టరా, మరి ఎవరైనా తిడతారు. ఇక మేమేమో అన్ని కలర్స్ తీసుకున్నాం కానీ చాక్ పీస్ తీసుకోవడం అయితే మర్చిపోయినాం. దానికోసం మళ్ళీ షాప్కి వెళ్ళాం. ఏం చేస్తాం, ఎప్పుడైనా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. ఇక మళ్ళీ చాక్ పీస్ల కోసం షాప్కి వచ్చి అయితే చాక్ పీస్లు తీసుకొని ఇంటికి వచ్చేసినాం మేము. ఇంకా నయం, మేమైతే చాక్ పీస్లు తీసుకోలేము అన్న సంగతి మాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది కాబట్టి షాప్కి అయితే వచ్చి తీసుకున్నాము. అదే టైంకి ముగ్గేసే టైంకి గుర్తుకొచ్చుంటే దొరికేదో లేదో అప్పుడు. ఇక కలర్స్ తెచ్చినప్పుడే ఒక పెయింటింగ్ బాక్స్ కింద తీసుకొని వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ ఇంటి ముందటైతే ఒక ముగ్గు ఉంది, కానీ అది సగం వేసింది, సగం పోయింది ఉంది. ఎందుకంటే ఎప్పుడో వేసింది కాబట్టి. ఇక ఇదైతే వేద్దామని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా, కానీ ఇన్ని డేస్కి కుదిరింది. అందుకే ఇక ఇప్పుడైతే ఎలాగో సంక్రాంతి ఉంది కదా, వేసేద్దాము అని కలర్ తీసుకొచ్చి ఇప్పుడైతే ఇక్కడ వేసేస్తున్నాను నేను కింద. ఇదైతే నేను నైట్ 10కి స్టార్ట్ చేసిన వేయడం. ఎందుకంటే పిల్లలందరూ పడుకోవాలని. వాళ్ళు పడుకోకపోతే వేయనియరు. ఇక పిల్లలు పడుకున్నారు కానీ మా ఆకర్ష అయితే ఇంకా పడుకోలేదు. ఇక అది పడుకోవాలంటే 12 అవుతుంది. ఆ టైంకి వేస్తే ఇంకెప్పుడు అవుతుంది. అందుకే అది పడుకోకముందే నేనైతే వేసేసిన. ఇక నైట్ 10కి స్టార్ట్ చేస్తే 11:30 అయింది. చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది కానీ ఇంత టైం పట్టింది. పట్టింది కానీ ఫైనల్గా అయితే చాలా మంచిగా వచ్చింది. మీరే చెప్పండి, నా ముగ్గు బాగుందా లేదా?